మోహన్ బాబు గారి యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ పేరు విద్యానికేతన్. అయితే ఈ యూనివర్సిటీ తిరుపతి దగ్గరలో ఉంది. అయితే ప్రధానంగా యూనివర్సిటీలో స్టూడెంట్స్ని వేధించి బాధించి మరి సుమారు 27 కోట్లకు పైచిలుకు ధనాన్ని వీళ్ళు వసూలు చేశారని, ఎవ్వరూ ప్రశ్నించకపోవడంతో ఈ దోపిడీ ఇంకాస్త పెరిగేదని, ప్రధానంగా స్టూడెంట్స్ని ఇంతటి దాష్టికంగా వాళ్ళ మీద పన్నులు విధించి కానీ ఫైన్స్ విధించి కానీ వసూలు చేయడానికి గల కారణం కన్నప్ప చిత్రమేనని, ఈ స్కామ్కి సంబంధించి తొందరలోనే అనేక రకాల అంశాలు బయటకు వస్తాయని, ఆ యూనివర్సిటీని కూడా మూసివేయనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా ఇందులో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి శ్రీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో ఇందులో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి, పిల్లల్ని పీడించుకోతింటున్నారనేది ప్రధానంగా వస్తున్న వార్త. 1992 నుంచి కనుక కదా శ్రీ విద్యానికేతన్ కట్టుకున్నారు. మెల్లిమెల్లిగా పెరిగింది అది, విస్తరించి అటు ఇంజనీరింగ్లోను, ఇటు నర్సింగ్లోను, అటు మెడికల్లోను, అందులోను మీడియా అండ్ ఆర్ట్స్లోను, సైన్స్ ఆర్ట్స్ అన్నీ విస్తరించి అంత అయింది. ఇప్పుడు ఆ క్రమంలో పెద్ద యూనివర్సిటీ అయిపోయింది. ఎప్పటి నుంచో కనీసం 1992 మంది ఎందుకన్నానంటే ఇప్పటి వరకు ఎన్ని బ్యాచ్లు వెళ్ళుంటాయి ఇందులో నుంచి బయటికి? లక్షల మంది. ఆ లక్షల మంది పేరెంట్స్ కూడా ఉంటారు కదా. ఓకేనా, చదివిన వాళ్ళు 1,00,000 అనుకుందాం, 1,00,000. ఈ 1,00,000కి 1,00,000 డాడీలు, 1,00,000 మమ్మీలు, లేదా 1,00,000 గార్డియన్స్ కూడా ఉంటారు. ఆ 1,00,000లో కొంతమంది అనాథలు కూడా ఉంటారు. వాటెవర్. ఏ ఒక్కడు బయటకు వచ్చి చెప్పాడా మాకు ఇంట్లో అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, నన్ను గొంతు పిసికాడండి, ఇస్తావా సస్తావా అని, నేను ఇచ్చేసాను మొత్తం జేబులో ఉన్నాయండి, మోహన్ బాబు ఇక్కడ గన్ను పెట్టి ఫీజు డబ్బులు అక్కడ పెట్టు అన్నాడండి, నేను అయ్యో తీసుకెళ్ళి సార్ అని ఇచ్చానండి, ఎవడన్నా చెప్పాడా? అంటే ఇన్ని రోజులు సంస్థకు భయపడి ఎన్ని సంవత్సరాలు భయపడి కామ్గా ఉంటారమ్మా? ఇప్పుడు 1992 నుంచి ఒకటి దగ్గర తీసుకోవట్లేదు, అందరి దగ్గర వచ్చేసుకుంటున్నారు కదా. వాళ్ళందరూ సంవత్సరాల తర్వాత మారుతూ ఉంటారు కదా. మారుతారు. అదే మారినోడల్లా కూడా చెప్పాలి కదా. ఇప్పుడు వాడు దోచుకుంటే ఈ సంవత్సరం చదువుతాడు, వచ్చే సంవత్సరం ఇంకో స్కూల్లో జాయిన్ అవుతాడు కదా. దానికి స్ట్రిక్ట్ గా ఇప్పుడు పెట్టి ఈ కాలేజ్లో ఉంటాడు, వచ్చే సంవత్సరం ఇంకో. సరే ఎంత స్ట్రిక్ట్ గా చేసినా 4 ఏళ్ళు బీటెక్ చదివిన తర్వాత పోతాడు. 40 ఏళ్ళు నువ్వు బీటెక్ ఇక్కడే చేయాలని రూల్ లేదు కదా. వెళ్తావుగా. 4 ఏళ్ళు నన్ను ఎంత వేధించారంటే చెప్పవా మరి? దెన్ అంటే ఇక్కడ రూల్స్ ఎలాగే ఉంటాయేమో. ఇక్కడ స్ట్రిక్ట్ గా అంటే మోహన్ బాబు గారు అంటే స్ట్రిక్ట్, కాలేజ్ ఇంకా స్ట్రిక్ట్, సో వీరందరూ కూడా క్రమశిక్షణ ఉండాలి. తెలిసే జాయిన్ అయ్యావుగా, అయినా సరే చెప్పలేదుగా ఎవరికి. ఎవరు చెప్పారు మా బయటకు వచ్చి ఇక్కడ అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయని? ఇప్పుడు విషయం ఏంటంటే అంబానీ గురించి అందరికీ తెలుసు. ఓకేనా, అంబానీలో అక్రమాలు జరుగుతున్నాయి, ప్రభుత్వంతో కుమ్మక్క అయిపోయి అసలు జియోనే పెద్ద మోసం, చాలా కథలు వచ్చాయి. అవునా? ఎవడు పట్టించుకోలే. అంబానీలానే ఉన్నాడు, ఇంకా కొత్త వ్యాపారాలు చేస్తానే ఉన్నాడు. అనంత్ వచ్చి బయటికి, మనం పెళ్లి చేసుకున్న ఆయన బయటకు వచ్చి మా నాన్న పెద్ద అక్రమదారుడు, జియోలో ఎన్ని మోసాలు ఉన్నాయో తెలుసా అని చెప్పాడా అనుకో, చూస్తావుగా, ఒక అన్నయ్యాలిగా తప్పకుండా. 100%. ఇక్కడ జరిగింది అదే. నీ ఇంటి నుంచే ఒక మనిషి వచ్చేసి అన్యాయం అక్రమం అని చెప్పేసరికి అయ్యో పిల్లలకు అన్యాయం అంటే ఫస్ట్ ఎవరు వస్తారు? స్టూడెంట్ యూనియన్ లీడర్లు వస్తారు. పాపం వాళ్ళ డ్యూటీ ఏంటి? ఎవరికి అన్యాయం జరగొద్దు. జరిగిందని వాళ్ళ ఇంటి మనిషి చెప్తున్నాడు కాబట్టి అథెంటిక్ రీజన్, సో వచ్చారు. వీళ్ళ డిమాండ్ ఏంటి? అసలు నిజంగా ఏం జరుగుతుందో మాకు చెప్పండి అంటే వాళ్ళు నీకెందుకు చెప్తారు? చెప్పరు. నువ్వు విద్యా కమిషన్ని ఒత్తిడి చేస్తావు, మాకు తేల్చండి అని. ఎవరు చెప్పట్లేదు, అటు వాళ్ళు చెప్పట్లేదు, ఇటు వీళ్ళు చెప్పట్లా. ఇక్కడ వీళ్ళు వార్తలు వస్తున్నాయి. నిజంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటారా? మాకు తెలుసుకోవాలని ఉంది, ఎందుకంటే మేము యూనియన్ లీడర్లు, మా డ్యూటీ అది. మీరు చెప్పండి అంటే విద్యా కమిషన్ ఏదో కాంపిటెన్స్ అది ఏందో తేల్చండి అని పంపిస్తుంది. ఆ వచ్చిన వాళ్ళకి డోర్లు వేసేసి మీరు రావడానికి వీలు లేదు అని ఎవరు అనలా. వచ్చారు, లోపలికి వచ్చారు, హ్యాపీగా అన్నీ చూశారు. మా పిల్లల్ని ఎందుకు ఇక్కడ వేయలేదా అని అనిపించింది వాళ్ళకి, మేమెందుకు ఇక్కడ చదవలేదా అని అనిపించింది వాళ్ళకి. అన్నీ చూసిన తర్వాత ఏమీ లేవండి కోర్టుకి సమర్పిస్తే కోర్టు స్టే విధించింది దాని మీద. ఇంకో చూద్దాం అంతే. యూనివర్సిటీ లైసెన్స్ రద్దు, ఇంకేదో చేసి అసలు సంస్థ తాళం వేసేసి ఇంకా మోహన్ బాబు లేడు, ఎవరు లేరు, ఇప్పుడే కూలగొట్టేసి బుల్డోజర్ చూడు అది ఉన్నాడా అని వెళ్తుంది. ఎవరు లేరు మా. ఈ రకంగా ఏవేవో చేసేసి పిచ్చి కథనాలను చేసేసి ఓ పుర్రెని ఇడిదిప్పి చూపించినట్టుగా ఇప్పుడే బుల్డోజర్లు వెళ్ళి దాన్ని కూల్ చేస్తున్నాయి అన్నట్టుగా వార్తలు రాస్తున్నారు. ఏవేవో సర్టిఫికేట్లు చూపిస్తున్నారు, అన్ని కోట్ల జరిమానా, ఇన్ని కోట్ల జరిమానా అని చెప్పేసి. జరిమానా కాదు, 26 CRకి లెక్క చెప్తాను నేను ఇప్పుడు. ఫీ రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంటే తెచ్చింది.
2022. 2022 నుంచి 23, 23 to 24, 24 to 25. 3 years ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నారు, ఫీజు ఎంత అని క్యాలిక్యులేట్ చేసిన ఒక మాస్టర్ మైండ్కి ఆ లెక్క వచ్చింది. ఓకేనా? ఆ లెక్క నిజంగానే అది అందరి దగ్గర కాదు, కొందరి దగ్గర, వీళ్ళందరి దగ్గర లెక్కలు రాశారు. ఇది వేరే విషయం. మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్కి వీళ్ళ దగ్గర మీరు ఫీజులు తీసుకోకండి, వీళ్ళ ఫీజు మేము కడతాం అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. గవర్నమెంట్ స్కాలర్షిప్ ఎప్పుడు ఇస్తుంది నీకు? నీ చదవంతా అయిన తర్వాత ఎవరికో ఉత్తరాలు పెట్టుకుంటే ఏవో చేస్తే ఎప్పటికో నీ బ్యాంక్లో పడతాయి. ఇక్కడకు ఫీ రియంబర్స్మెంట్ కూడా అంతే. ముందు మీరు ఫీజు కట్టి జాయిన్ అవ్వండి, మీ ప్రాసెస్ వెళ్ళిపోతూ ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పుడైతే రియంబర్స్మెంట్ డబ్బులు వచ్చాయో మీకు ఇచ్చేస్తామని వాళ్ళు చెప్పారు యూనివర్సిటీలో. ఆ విషయం కోర్టులో కూడా తెలిసింది. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, ఎక్కడ ఏమీ జరగల. అండ్ ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ అనేది కేవలం మోహన్ బాబు యూనివర్సిటీకేనా, లేకపోతే అన్ని కళాశాలలకు వర్తిస్తుందా? అన్ని కళాశాలకు వర్తిస్తుంది, అన్ని విద్యార్థులకు వర్తిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. మరి మోహన్ బాబు యూనివర్సిటీని ఎందుకు టార్గెట్ చేశారు? మిగతా ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో వాళ్ళు ఇచ్చారా లేదా ఎందుకు కనుక్కోవట్లేదు? ఎందుకు దాని మీద ఎంక్వైరీలు చేయట్లేదు? ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఉన్నారు కదా, ఏదో పర్సనల్ గ్రడ్జ్ అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక నిమిషం, పర్సనల్ గ్రడ్జ్ మీరు రాజకీయాలకు అంటగడితే మాత్రం నేను చెప్తా, రాజకీయ పర్సనల్ గ్రడ్జ్ ఏమి ఉండదు మోహన్ బాబు గారి పైన ఆ రాష్ట్రంలో. ఎందుకంటే అటు అంతకుముందు ముఖ్యమంత్రిగా గెలిచి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నామని ఆయన నెక్స్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా గెలిచి అధికారంలో ఉన్న ఆయన, వీళ్ళ పార్టీకి సంబంధించిన కోడలు వాళ్ళ ఇంట్లో ఉంది, వాళ్ళ పార్టీకి సంబంధించిన కోడలు వీళ్ళ ఇంట్లో ఉంది. వీళ్ళు వీళ్ళకి బంధువే, వీళ్ళు వీళ్ళకి బంధువే. ఈవెన్ మంచు మనోజ్ పెళ్ళికి విజయమ్మ కూడా వెళ్ళింది. మంచు మనోజ్ పెళ్లి చేసుకుంది టీడీపీ ఆవిడ్ని. ఆ పెళ్లి హడావిడంతా విజయమ్మ ఉంది, మీరు ఆ వీడియోలో చూడండి మీకు తెలుస్తుంది. దెన్ రాజకీయంగా విభేదాలు ఉన్న ఆ పార్టీలకి ఈయన అందరి బంధువు, ఇటైనా అటైనా. సో ఈయన మీద రాజకీయ కక్ష సాధింపు అయితే ఉండదు. ఈవెన్ పోనీ సెంట్రల్ నుంచి మోడీ గారు ఏమన్నా, మోడీ గారు పిలిచారు ఇంటికి, వెళ్ళారు తెలుసా? వెళ్ళాడు కూడా. సో కూటమిలో అటు ప్రాబ్లం లేదు, ఇటు కూడా ప్రాబ్లం. అంటే గతంలో చంద్రబాబు గారిని హెరిటేజ్ విషయంలో 1 second ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు. యాక్చువల్లీ ఈ అడ్డగాడిదలకు తెలియదు, ఇప్పుడు వచ్చే వాగే వాళ్ళకి. బాబు గారిని అడిగినా చెప్తారు చాలా హ్యాపీగా. ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్అప్ టైంలో మన ఇద్దరం కలిసి నలుగురం కలిసి ముందుకు వెళ్తాం. నువ్వు 5,000 నేను 5,000 నువ్వు 10,000 వేసి, తర్వాత ఏదో కారణాల వల్ల నువ్వు తప్పుకుంటావు నేను తప్పుకుంటా, ఆయన ఎవరో కంటిన్యూ అవుతూ ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్ 10 ఏళ్ళ తర్వాత అది పెద్ద ఆకాశమై కూర్చుంటుంది. తెలుసా ఒకప్పుడు మేము స్టార్ట్ చేసామండి అని చెప్పుకుంటా, అలా చెప్పుకున్నాడు ఆయన. అంతే, అంతమించి ఇంకేమీ లేదు. అప్పుడు అంటే ఆయన రాజకీయంగా బిజీగా ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం చూసుకునేవాళ్ళు చక్కగా. తర్వాత ఈయన రాజకీయంగా కూడా కొంచెం బిజీ అయ్యాడు మధ్యలో, సినిమాల్లో ఇంకా వేరే వేరే వ్యవహారాల్లో. అంటే దాసరి గారు ఉన్నప్పుడు పాపం బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను కూడా మంచి చెడు చూసుకునేవాడు. ఇట్లా ఈయన బిజీగా అయినప్పుడు ఏదో అయ్యింది మొత్తానికి గందరగోళం. అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకరే బాగా డెవలప్ చేసి తర్వాత బ్రాహ్మణిని దానికి చూసుకోమని చెప్పితే ఆవిడ అవార్డు తెచ్చింది. తెలుసా, ఒక అవార్డు వచ్చింది హెరిటేజ్కి. ఒకటే ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయి, మంచి మంచి అవార్డ్స్ వచ్చాయి. వాళ్ళ ప్రోడక్ట్ మీద కూడా అసలు కంప్లైంట్స్ ఏం లేవు. అండ్ మీకు తెలియని ఇంకో మంచి విషయం, ఇప్పుడు హెరిటేజ్ అడ్వర్టైజ్మెంట్ అనుకోక గుర్తొచ్చి చెప్తున్నా, 400 grams కప్పు పెరుగులు ఉంటాయి కదా, 400 grams హెరిటేజ్ ఒకటే buy 1 get 1 ఇస్తుంది తెలుసా? అది మీతో ఎవరు ఇవ్వరు ఏంటో అట్లా. ఆ టైప్ ఆఫ్ అట్రాక్టింగ్. అండ్ హెరిటేజ్ ఉన్న ప్రోడక్ట్స్ కూడా కంప్లైంట్స్లో మంచి బాగుంటుంది, మంచి కమర్షియల్ స్టాండర్డ్లో దానికి మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకుంటూ వెళ్తుంది. సరే, ఆ వ్యవహారం పక్కన పెట్టేస్తే ఎవడో అంటే అక్కడి వరకే కట్టు విని దాన్ని వైరల్ చేసి మోహన్ బాబు మీద దుమ్మెత్తిపోయడం, సౌందర్య గారు ఈయననే చంపేశాడు, చావు కారణం ఈయన ఆస్తులను దోచేశాడు, దాసరి నారాయణరావు గారు ఆస్తులన్నీ దోచేశాడు. ఏంటో ఆయన మీదనే ఎందుకు ఇన్ని వస్తాయో తెలియదు, బట్ ఎప్పుడు ఉంటాయి. పైగా ఏ వార్తలు లేని టైంలో ఈ ఫ్యామిలీలోనే వీళ్ళే కొట్లాడుకొని మెయింటెనెన్స్ అంతా కూడా మోహన్ బాబు గారికి ఎప్పటి నుంచో ఆయన చేతికున్న పగ్గాలన్నీ కూడా విష్ణు చేతికి వచ్చాయి. విష్ణు అతనితో ఉన్నటువంటి పర్సనల్ కదా,
అక్కడికే వస్తున్నా. ఆ మేనేజర్ దగ్గర రావడం, మేనేజర్ విష్ణు కలిసి కన్నప్ప చిత్రానికి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు అసలు ఎక్కడ ఏంటి ఇన్ని లాసులు అయ్యే సినిమాలు సొంత ప్రొడక్షన్లో కన్నప్ప ఎక్కడి నుంచి పెడుతున్నారు అన్న టైంలో వీళ్ళందరి దగ్గర ఫీజులు తీసుకొని పెట్టారు అనేది ఒక వార్త. వీళ్ళందరి దగ్గర ఇప్పుడు ఫీజు అమౌంట్ ఎంత? ఫీజు కాదు, ఈ ఎక్స్ట్రా పన్ను సరే వాట్ ఎవర్, ఈ 3 ఏళ్ళుగా వీళ్ళు వసూలు చేసిన ఎంత అమౌంట్ వీళ్ళు తేల్చిన 26 year. కన్నప్పకి పెట్టింది ఎంత? అది ఓకే, వాళ్ళంటే ఒక 50 years పైన ఆగుతాడు. అవన్నీ చెప్పకు, వినడానికే అసహ్యంగా ఉంటుంది. నీకు టై లేదు, నువ్వు ఒక 100 రూపీస్ కట్టాలి. షూ లేదు, ఒక 200 కట్టాలి. ఖచ్చితంగా కట్టాలి. అన్ని స్కూళ్ళల్లో ఉంటుంది. నేను లేదు 150. నేను సమర్థిస్తా డిసిప్లిన్ కి మారు పేరు మోహన్ బాబు గారు అంటారు. షూటింగ్ లో కూడా టైంకి రావాలి, లేదంటే ఆ రోజు నీకు షూట్ లేదు, నీ బదులు ఇంకొకరిని పెట్టుకుంటా. అది నీకు అవమానం అని నువ్వు ఫీల్ అయితే నాకు నష్టమేం లేదు, బట్ మాకు డిసిప్లిన్ కావాలి. ఆయన డిసిప్లిన్గా పెరిగాడు, డిసిప్లిన్కే పెద్దపీట వేస్తాడు. సరే, ఇప్పుడు అన్ని స్కూల్స్లో జరిగే దోపిడీ మాట్లాడదాం. దోపిడీ, మా బస్సే ఎక్కాలి, మా దగ్గరే యూనిఫామ్ కొనాలి, మా దగ్గరే పుస్తకాలు కొనాలి, ఫుడ్ కూడా మా దగ్గరే తినాలి. లైక్ మోహన్ బాబు క్యాంటీన్ లాగా ఇప్పుడు విద్యానికేతన్ మీరు క్యాంటీన్ ఇంటికాడ నుంచి ఫుడ్ తెచ్చుకోకూడదు, ఖచ్చితంగా మా దగ్గర తినాలి. కాదా? ఈ 4 చెప్పా కదా, ఈ 4 అంశాలు చెప్పా. ఈ 4 దోపిడీయా కాదా? దోపిడీ అదైనప్పుడు ఇది కూడా దోపిడీయే. నేను అనేది నీకు వినలా. ఓకే, దోపిడీ అనుకుందాం. బస్సు మాదే ఎక్కాలి, దోపిడా కాదా? దోపిడే. నెక్స్ట్ ఫుడ్ మా దగ్గరే తినాలి, దోపిడే. పుస్తకాలు మా దగ్గరే కొనాలి, దోపిడే. యూనిఫామ్ మా దగ్గరే కొనాలి, దోపిడే. ఎవరికి దోపిడీ ఇది? స్కూల్ కని చెప్పలేము ఎస్పెషల్లీ, బట్ స్కూల్ వాళ్ళు పెట్టుకునే మార్జిన్స్ బట్టి. మార్జిన్స్ ఎవడైనా సరే ఎలా దోపిడీ అవుతుంది అంటున్నా. మా దగ్గరే తినాలనేది ఎలా దోపిడీ? ఇప్పుడు మా క్యాంటీన్లోనే తినాలి, రూల్ ఇది. పాస్ చేసా. ఒక్క నిమిషం. వాళ్ళకి నచ్చిన ఫుడ్, వాళ్ళ ఇంట్లో హోమ్ ఫుడ్. ఇప్పుడు క్యాంటీన్లో 100 మందికి వండే ఫుడ్ ప్యూర్ క్వాలిటీగా ఇంట్లో వండుకునే ఫుడ్ లాగా అయితే ఉండదని ఎలా చెప్తా? శాంపిల్స్ తిన్నావా ఎప్పుడైనా? టెస్ట్ చేసావా? 100% ఇంట్లో అసలు చెప్పకూడదు అలా. క్వాలిటీ విషయంలో మాట్లాడకూడదు ఎప్పుడు ఎవరి దగ్గర. అది క్వాలిటీ విషయంలో మనం చూడకుండా, రుచి చూడకుండా, కన్నారా చూడకుండా మాట్లాడకూడదు. సరే, పిల్లలకి తల్లి ఇంట్లో కుక్ చేసి పెడితేనే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటది, ఓకే, తినాలనేది ఉంటది. వాళ్ళకి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఏదైనా వండుకుంటారు, ఓకే, ఇంట్లో వండుకుని పంపిస్తారు. ఈ వయసు నుంచే పిల్లల్లో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదని అన్ని స్కూల్స్, నాట్ ఓన్లీ మోహన్ బాబు గారి స్కూల్, మన మోహన్ బాబు స్కూల్ గురించే మాట్లాడుకుంటున్నాను కాబట్టి చెప్తున్నా. స్కూల్కి రండ్రా మీరు, మేము మా బస్ ఎక్కకండి అంటే ఒకడు రిక్షాలో వస్తాడు, ఒకడు ఆటోలో వస్తాడు, ఒకడు బస్సులో వస్తాడు, ఒకరిని వాళ్ళ డాడీ యాక్టివా మీద దింపుతాడు, ఒకడు బెంజ్లో వస్తాడు, ఒకడు హెలికాప్టర్లో దిగుతాడు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఏంట్రా అనే ఫీలింగ్ వీడికి రాకూడదు. ఆ ఏజ్లో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఫీలింగ్ పిల్లల్లో వచ్చిందంటే చాలా ప్రమాదం. వాళ్ళు పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ఇళ్లలో గొడవలు అవుతాయి. వాడి దగ్గర చూసింది నాన్నని అడుగుతావు కొనివ్వమని, ఆ నాన్న కొనివ్వలేడేమో పాపం. మా నాన్నకు నా మీద ప్రేమ లేదని ఫీల్ అవుతాడు ఇంకోవైపు. ఇన్ని ఫీలింగ్స్ ఉన్నాడు, ఇంకా చదివేప్పుడు